అసలు అంత 7 నెలలనే ఉండదు. నెత్తిన ఇప్పుడు లేదు రావులెత్తుండేది. ఇంత ముందు ఇట్లా గుట్టలు పెట్టుకుని ఎరికలలో పాపం ఇట్లా గుడ్డ కట్టుకునేది, సంకల పిల్లలు పెట్టుకునేది, మళ్ళీ చేత పట్టుకునేది. ఇప్పుడు కనపడం ఇప్పుడు ఇగో ఈ పునాదులంతా ఇండ్లు వచ్చిందిలే రామలక్ష్మి అందరికి ఎక్కడ పట్టినా ఇండ్ల స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ కట్టించే వరకు ఓన్లేదో కూలీ నాలే సొంత ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు సొంత ఇండ్లు లేక పట్టుకొని వస్తున్నారు. అనుకోవడానికి వస్తేనేమో ఇంటికి అడిగి వచ్చేది అమ్మవు ఇదో 2 సార్లు డబ్బమ్మంటారు ఇంట్లో పెట్టిన మళ్ళీ ఈ ఒక పక్క పోయింది అమ్మో మళ్ళీ తీసుకురాబమ్మ 4 సార్లు తిరుగుకు వీళ్ళు దిగిపోతారు. డబ్బులు రూపాయికు అప్పుడు రూపాయికు 2 రూపాయలు 3 రూపాయలు కదా. అయ్యో మేము రూపాయికు పడి ఇంత అని అంటే ఇంకెక్కువ రేటు చేస్తారు అనమాట. ఎక్కువ రేటు చేస్తే ఆశపడి తెస్తారు కదా, కొలిపించుకునేది ఇవి పోతుంటాయి. ఆఖరి ఏంది అమ్మో మాకొద్దు కానీ ఇగో నేను తీసుకొని నువ్వుతాను అట్లా చేస్తున్నారు. ఎరికలు అర్థమైందా నీకు? ఎరికలు అంటే గుర్చెలు వేసుకునేది రామలక్ష్మి. మన చంద్రగుడి గుర్చెలు వేసుకునేది వాళ్ళు ఎవరంటే మొగుళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఇంటికి వస్తారన్నమాట. వచ్చి అమ్మో పడి 4 రూపాయలు అమ్ముతాను నీకు అమ్మ నేను 10 రూపాయలు కొంటాం అమ్మా అంటారా. అంటే ఆడవాళ్ళు ఆశ కాదు మొగ నీకు తెలియకుండా అమ్ముకుందాము బట్టి కట్టుకుందామని తీసుకొస్తారా. అమ్మో ఇంకొక మంచిది అమ్మో నాకు 4 రూపాయలు చెప్పమ్మా, ఇంకొక నాకు 4 రూపాయలు చెప్పమ్మా అంటారా. ఇద్దరు వచ్చిన 5-6 మంది వచ్చారా, 2 దాడుకుంటారు వేసుకున్నారు ఉంటా ఇల్లామంటారు. అంటే ఇట్లా అనేది అమ్మో నాకొద్దు కానీ నాకొద్దు కానీ మళ్ళీ వాళ్ళు అడుగు అవి పెట్టి ఇంకొకటి ఏం చేస్తుంది ఇక గోల అన్నమాట. గోల అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కులాల పేరు ఎత్తుంటాడు కదా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు బీసీ పుట్టాలి అనుకుంటాడు అన్నమాట. నేను కూడా చూసిన పేపర్ ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి రాజకీయ నాయకులు రాజ్యాంగం కులాల పేరు ఎత్తుతుంటదా ఎత్తదా? రాజ్యాంగం కానీ మొత్తం కులాల పేరు అంటే రాజ్యాంగం అనేది కులాల పేరు ఎత్తుతుంటదా ఎత్తుతుంటది కదా. రాజ్యాంగం అనేది మొత్తం కులాల పేరు ఎత్తకుండా ఈ అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగంలోనే కులాల పేర్లు ఎత్తేటట్లు సిస్టమ్ ఉందా? ఉన్నట్టు కదా. ఈ కులాలు అనేది అంబేద్కర్ పెట్టిన కులాలు కాదు కదా ఇవన్నీ. అంబేద్కర్ పెట్టిన కులాలు కదా ఇవన్నీ. ఈ కులాలన్నిటి నువ్వు ఏదో బీసీలు ఎస్సీ లేదా అంటుండ్రు కదా, రెడ్లని కానీ రెడ్లని కానీ ఇవన్నీ రకరకాల కులాలు ఉన్నాయి కదా మొత్తం. ఇప్పుడు గ్రామాల్లో ఉండే కులాలన్నీ అంబేద్కర్ పెట్టినాయి అంటుండా. ఈ కులాలన్నీ ఇప్పుడు నీకుండే కులాలు కానీ ఇప్పుడు ఊర్లో ఎరికలలో కానీ యానాదులని రకరకాల కులాలు ఉన్నాయి కదా. బాపనోళ్ళని బ్రాహ్మణులని ఉండరాలేరా? ఎట్లా వచ్చినా మనకు తెలియదు. ఆడ చరిత్ర లేదు ఉన్న చరిత్రను తగలబెట్టిండ్రు బాగానే ఉంది. ఎట్లా వచ్చినా మనకు తెలియదు. ఈ కులాల పేర్లు కులాలు అయితే అంబేద్కర్ పెట్టలే. అంబేద్కర్ పెట్టిన కులాలు ఏంది? ఎస్ఐ, డీజీపీ, కానిస్టేబుల్, ఆర్మీలో జవాన్ అని, తర్వాత హవల్దార్లని, తర్వాత క్యాప్టెన్లని, మేజర్లని అట్లా ఉన్నాయి. ఇంకా తర్వాత ఆర్మీ చీఫ్ అని చీఫ్లో ఆర్మీలో అట్లా అన్నిట్లలో సిఆర్పిఎఫ్లో కానీ ఏది అంబేద్కర్ పెట్టిందా ఏది రాజ్యాంగం. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో కులాలు ఏంది? కానిస్టేబుల్ అని అర్థమైంది. ఇక్కడ మనకు ఎదురు కనపడుతున్నది. వాళ్ళ దాంట్లో అవి ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో ఉండే కులాల గురించి మాట్లాడకుండా అంబేద్కర్కు సంబంధం లేని కులాలతో వీళ్ళకేం పని? అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రకారము ఎన్నికలు జరుగుతున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న కులాల పేర్లు ఎత్తుకోవాలి అంతే కదా. చంద్రబాబు నాయుడు ఎత్తాల్సింది ఏంది? అంబేద్కర్ రాజ్యాంగంలో నడుస్తున్న కులాల పేర్లు ఏది? కానిస్టేబుల్ పరిస్థితి ఏంది? ఎస్ఐ పరిస్థితి ఏంది? ఎస్ఐ దౌర్జన్యాలు ఏంది? ఆర్మీలో జవాన్ల పరిస్థితి ఏంది? ఆర్మీ ఇది రాజ్యాంగం పరంగా నడుచుకుంటున్న జవాన్ల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా జీవితం బాగుందా, లోటుగా నడుస్తుందా, వాళ్ళ జీతాభత్యాలు ఏంది, వాళ్ళ జీతభత్యాలు తీసుకొని ఇక్కడ ఉన్న భూములన్నీ కొల్లగొడుతుండ్రు. వీటి గురించి మాట్లాడకుండా అంబేద్కర్ రాజ్యాంగాలను బద్ధంగా నడుచుకుని వాటి కులాలు అంబేద్కర్ కులాల గురించి మాట్లాడకుండా
ఈడ కులాల పేర్లు ఎత్తి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అంటరాని కులాలు అనుకుంటా ఎన్ని కులాలు అంబేద్కర్ పెట్టలేదు. అంబేద్కర్ ప్రకారం ఈ కులాలు నడవట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగం కానీ ఈ కులాలు నడవట్లేదు. వీటికి ₹1 ఇవ్వట్లేదు. మనం నమ్ముకొని దేవుళ్ళకు గుళ్ళలో వేసిన డబ్బులలో ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే కొలగొడుతుంది. ఏదో గుడ్డిగాను, అది నిజమో అబద్ధమో, గుళ్ళో దేవుడున్నాడో లేడో, మనకు ఏదో గుడ్డిగా పోయి జనాలు పోయి దాంట్లో దక్షిణ ఏదో డబ్బులు వేస్తున్నారు. వేసిన రూపాయి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దేవుడు లేడు అనే